నమస్తే అండి. ఈరోజు ఏఎంసీ కుక్కర్లో రైస్ ఎలా 1 మినిట్ పెడితే చాలన్నమాట. రైస్ ఎలా వండాలో చూద్దాము. ఇక్కడైతే నేను 2 గ్లాసెస్ రైస్ వేసి వాష్ చేసుకున్నాను మంచిగా. అట్టేసరు అంటే కుక్కర్లో ఎలా పెడతామో అలాగే పోసుకోవాలి. 1:2 అంటే 2 గ్లాసులకి 4 గ్లాసులు నీళ్ళు పోస్తున్నాను. పరుచుకోవాలన్నమాట. దీన్ని సెక్విక్ లిట్ అంటారు. అంటే సెక్యూర్డ్గా క్విక్గా వండేదన్నమాట. కుక్కర్ లాగా యూజ్ అవుతుంది. దీనికి 4 సేఫ్టీ వాల్స్ ఉంటాయి. సో అందువల్ల బస్ట్ అయ్యే ప్రాబ్లం ఉండదన్నమాట. దీనికి విజిల్స్ కూడా ఏమి రావు. సైలెన్స్గా కుక్ చేస్తుంది. వితిన్ 3 మినిట్స్లో మనకి రైస్ అనేది రెడీ అవుతుంది. అంటే దీంట్లో పెట్టే టైం అయితే 1 మినిటే అనమాట. చాలా ఈజీగా లాక్ చేయొచ్చు. స్టవ్ వెలిగించేసాను. ఈ వెజిల్ ఇలా పెట్టేసుకోవటమే. ఎంత లాక్ అయిద్దంటే చూడండి, గిన్నె ఎత్తినా కూడా ఈ లిడ్ అలాగే ఉంటుంది. సాఫ్ట్లో 1 మినిట్ పెడుతున్నాను. సో దీన్ని ఆడియోథామ్ అంటారు. దీంట్లో నేను సాఫ్ట్ విండోలో 1 మినిట్ సెట్ చేస్తున్నాను. ఏదైతే కనిపిస్తుందో అది వినిపిస్తుంది అనమాట. సాఫ్ట్ విండో. సో ఏఎంసీలో మేము 1 మినిట్లో కుక్ అవుతుందని చెప్తాము. సో 1 మినిట్ వస్తూనే మనకి బజర్ ఇస్తుంది అనమాట. ఈ సెక్విక్ లిడ్తో మనము హై ఫ్లేమ్లో కుక్ చేయాలి. సో బాటమ్ని క్రాస్ చేయకుండా పెట్టుకోవాలన్నమాట. ఇందులో ఇప్పుడు హై ఫ్లేమ్ ఎంతవరకు తీసుకుంటుందంటే 100 డిగ్రీస్ బిలో వరకే టెంపరేచర్ తీసుకుంటుంది. 100 డిగ్రీస్ తర్వాత టెంపరేచర్ ఎక్కువైతే మైనస్ చూపించి బజర్ ఇస్తుంది ఫ్లేమ్ తగ్గించమని. చూడండి, ఇది సెల్ఫ్ లాక్ దానంతా తానే తీసుకుంటుంది అనమాట. సెల్ఫ్ లాక్ చేసేసుకుంది. చూడండి, మైనస్ చూపిస్తుంది బజర్ ఇచ్చి సాఫ్ట్ విండోకి వచ్చాక. దాని అర్థము ఫ్లేమ్ తగ్గించమని. నేను ఫ్లేమ్ రెడ్యూస్ చేస్తున్నా. కంప్లీట్గా సిమ్లో పెట్టేయాలి. ఇది ఒకసారి ప్రెస్ చేస్తే ఏదో బటన్ మనకి సెట్టింగ్ కూడా కంటిన్యూ అవుతుంది. చూడండి, సాఫ్ట్ విండోలో 1 మినిట్ కంప్లీట్ అయ్యాక కంప్లీట్గా 0 వచ్చి బజర్ ఇస్తుంది. స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు ఆడియోతో డిటాచ్ చేసి ఒకసారి మిడిల్ బటన్ లాంగ్ ప్రెస్ చేస్తే క్లోజ్ అవుతుంది. ఈ లైన్ మళ్ళీ బ్యాక్కి వెళ్ళాలి. ఇందులో ప్రెజర్ తగ్గిపోతే మనకి లిడ్ ఓపెన్ అవుతుంది అనమాట. ఇంతకీ మనకి డౌట్ ఉంటే ఇది లిడ్ ఓపెన్ చేయడానికి ఇది ఇక్కడ ఎల్లో బటన్ ఉంటుంది. ఇది ప్రెస్ చేసామంటే ఇక్కడ ఎయిర్ రిలీజ్ అవ్వకపోతే ఇది లిడ్ ఓపెన్ చేయడానికి రెడీగా ఉంటుంది అనమాట. అప్పుడు ఎయిర్ రిలీజ్ అవ్వట్లేదు కాబట్టి లిడ్ ఓపెన్ చేయడానికి రెడీగా ఉంది. సో ఈజీగా వచ్చేస్తుంది మనకి. చూడండి ఎంత బాగా కుక్ అయిందో రైస్. సో 2 గ్లాసెస్ రైస్కి ఎంత వచ్చిందో చూడండి. ఒకసారి ఈ లిడ్ కూడా చూడండి. ఇంత పైదాకా వచ్చినా ఏమీ అంటుకోలేదు. ఇందులో ఉన్న మాయిశ్చర్ అంతా దీంట్లోనే ఉంటుంది. అందుకు చూసారా రైస్ ఎంత పొడిపొడిలాడుతూ చక్కగా వచ్చిందో. ఈ రైస్తో మనం పులిహోర చేసుకోవచ్చు, మనం ఏదైనా రెసిపీ చేసుకోవచ్చు. నార్మల్గా వైట్ రైస్ అయినా కూడా ఇదే విధంగా చేసుకోవచ్చు. సో వీడియోని ఒకసారి చూసి అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. అదేవిధంగా ఈ ఏఎంసీ డెమో కావాలంటే మీకు డిస్ప్లేలో కనిపించిన నెంబర్కి ఫ్రీ డెమోకి సంప్రదించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.